వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుని ప్రేమ ద్వారా ఆత్మీయ శక్తి పొందుకుని ఆశీర్వాదాలు ఎన్నో మనం అందుకుని ఆయన కృపలో నిత్యము కాపుదలగా ఉండి మనల్ని మనం హెచ్చించుకోకుండా యథార్థతతో ఆయన సన్నిధిలోకి వచ్చి మనం మోకరించినట్టయితే ఆయన కృప, ఆయన దయ, ఆయన యొక్క వాత్సల్యాన్ని మనం ఎప్పుడూ కూడా దూరంగా వెళ్ళలేం. నిత్యము ఆయన ప్రేమను పొందుకుంటూ మనం జీవించాలని ప్రభు పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈరోజు ధ్యానాంశం దావీదు కీర్తనలు 42వ అధ్యాయం 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ముందున్న మా తండ్రి ప్రభువా, నీ సన్నిధికి వచ్చాం. నిన్ను గణపరచాలని, నిన్ను స్తుతించాలని, మేము ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని గణపరచాలని ప్రభువా ఇక్కడ కూడి ఉన్నాం తండ్రి. సమాజముగా కూడి మిమ్మల్ని స్తుతించాలనే ఆశతో ఉన్నాం తండ్రి. సహాయం చేయండి. మాట్లాడుతున్న మాటల్లోనూ, ఉద్దేశాల్లోనూ, తలంపుల్లోనూ, వినేవారిలోనూ మీరే ఉండి ముందుకు నడిపించండి. ఆత్మీయ శక్తితో మమ్మల్ని నడిపించి మేము అనేకమైనటువంటి మేలు పొందుకునే సహాయం చేయమని యేసునామమున పెట్టినగా ప్రార్థిస్తున్నాను నాయన. ఆమేన్. ఇక్కడ 42వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్టయితే దావీదు గారు మీ అందరికీ తెలుసు. దావీదు మహారాజు, ఆయన గొప్ప శక్తిమంతుడు, అనేక యుద్ధాలు చేశాడు. అంతేకాదు ఆయన దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నవాడిగా, దేవుని చిత్త ప్రకారం నడుచుకున్న వ్యక్తిగా మనం అనేక సందర్భాల్లో ఆయన గురించి ధ్యానించినప్పుడు, మనం విన్నప్పుడు, అనేక సందర్భాల్లో మనం వాక్యం చదివినప్పుడు అనేక కొత్త కొత్త విషయాలు మనం గ్రహించాం. అయితే ఆయన గొప్ప రాజు, ఆయన గొప్ప భక్తుడు. చిన్ని చిన్ని పొరపాట్లు ఆయన జీవితంలో కూడా జరిగాయనుకోండి. అయినప్పటికీ ఆయన చాలా విశ్వాసంతో దేవుణ్ణి ఆనుకొని దేవుని చిత్త ప్రకారం నడిచి తప్పులు చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయనలో ఆయన కృషించిపోయే విధంగా ఆయన శిక్ష వేసుకుంటాం కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ఆయన దేవుని చిత్త ప్రకారం నడిచినటువంటి ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా ఈరోజు ఆయన గురించి కొద్దిసేపు నేను చెప్పాలని అనుకుంటున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. అవును, మనము దేనికోసం ఆశపడుతున్నాం? మామూలుగా మన హ్యాపీయెస్ట్ లైఫ్ ఉండాలని, చాలా చక్కగా అలా సవ్యంగా మన లైఫ్ అయిపోవాలని, జరిగిపోవాలని మనం ఆశపడతాం. ఈయనకి దేనికి లోటు లేదండి. అన్ని విధాలా ఈయన సమర్థవంతమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు. అయినప్పటికీ ఆయన ఒక జంతువుతో పోల్చుకున్నాడు. ఒక జంతువులాగా ఉండాలనేసి ఆయన ఆ విధమైనటువంటి యాక్టివిటీస్, ఆ విధమైనటువంటి పరిస్థితులు నాకుంటే ఎంత బాగుండను అని ఆయన ఆశపడుతున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. దావీదు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, నా ప్రాణము నీ కొరకు మౌనముగా ఎదురు చూస్తున్నది, తృష్ణగొనుచున్నది, ఆశపడుచున్నది, ఎదురు చూస్తున్నది, 1000 కళ్ళతో నేను చూస్తున్నాను. అనేక సందర్భాల్లో దావీదు రాసినటువంటి కీర్తనలో మనం అనేక సందర్భాల్లో వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ దుప్పి గురించి ఆయన ఎందుకు పోల్చుకున్నాడు? దుప్పిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందని ఆయన అడుగుతున్నాడు. దుప్పి గురించి ఎందుకు ఆశపడాలి? చాలా జంతువులు ఉన్నాయి కదా. ఈ గొర్రె ఉంది. గొర్రె అంటే యేసుప్రభు గారికి చాలా ఇష్టమైనటువంటి ప్రాణి. తర్వాత యేసుప్రభు వారు గాడిదని కూడా వాడుకున్నారు, మంచి విలువిచ్చారు. అన్ని విధాలుగా ఇలాగా ప్రతి జంతువుకి ఒక స్పెషాలిటీ ఉంది కదా. ఇలా ఉన్న సందర్భంలో ఈ దుప్పి కోసమే ఆయన ఎందుకు మెన్షన్ చేయవలసి వచ్చింది? ఈ దుప్పి కోసం ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే ఈ దుప్పిలో ఉన్న స్పెషాలిటీస్ కొన్ని మీకు చెప్తాను. అవి ఏంటంటే ఇదంట చాలా వేగంగా పరుగుపెడుతుందంట. 50 మైళ్ళు
ఆగకుండా పరిగెట్టగలిగేటువంటి శక్తివంతమైనటువంటి జంతువు ఇది. అంతేకాదు ఇది ఎక్కడ నీళ్లు కనిపిస్తే అక్కడ మేసేసిన తర్వాత ఆహారంతో పాటు మనుషులమే కాదు జంతువులు కూడా నీరు తాగుతాయి. చూడండి, కోడి కూడా చాలాసార్లు ఒడ్లు తినేసి ఆహారం తీసుకున్న తర్వాత నీళ్ళ కోసం వెతికి కొంచెం ఇలా తీసుకుని ఇలాగంటది. అది చాలా చూడముచ్చటగా కూడా ఉంటుంది ఆ సిచ్యువేషను. అలాగే ఈ దుప్పికి కూడా దాహం వేస్తుందంటండి. ఈ ఆహారం తీసేసుకున్న తర్వాత ఈ మేత మేసేసిన తర్వాత దానికి దాహం వేసినప్పుడు ఆ దాహం కోసం మనకలా నీళ్లు పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ అడవిలో ఉండవు కదా, ఆ నీటి కోసం అది 50 మైళ్ళు పరుగు పెట్టేటువంటి శక్తి గలటువంటి జంతువట. అంతేకాదు ఇది ఎండమావుల కోసం పరుగు పెడుతుందట. ఈ దుప్పిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎండమావుల కోసం పరుగు పెడుతుంది. ఎండమావులు అంటే ఏంటి? ఉదాహరణకి మనం చాలా లాంగ్ జర్నీ వెళ్ళామనుకోండి, దూర ప్రాంతం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు ఇది వేసవికాలంలోనే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇలా మనం వాహనం మీద వెళ్ళినప్పుడు చాలా దూరాన్ని ఒక నీడలాగా, ఒక నీరు అక్కడ పడిపోయినట్టు, వర్షం పడినట్టుగా మనకి చాలా దూరంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే అది మేఘం నుంచి వచ్చినటువంటి సన్నటి నీడ కానీ, సన్నటి ఒకలాంటి మాయిశ్చర్ అంటారు దాన్ని, అలాంటిది ఒక నీడలా మాకు కనిపిస్తుంది. కానీ మన వాహనం అక్కడికి వెళ్ళేసరికి దర్ ఈజ్ నో వాటర్, అక్కడ ఏమి ఉండదు, వాటర్ ఉండదు, వర్షంలాగా ఉండదు, ఏమీ ఉండదు. అది మామూలుగా ఇక్కడ ఎలా ఉందో రోడ్డు అక్కడ కూడా అలాగే ఉంటుంది. అయితే ఈ దుప్పి నీటి కోసం తడుముకుంటూ వెళ్తుందంటండి. వెళ్ళినప్పుడు అడవిలో చాలా దూరం వెళ్తేనే కానీ ఎండమావులు ఉండవంట. ఎండమావులు అంటే దానికి నీరు దొరికే ప్రాంతాన్ని ఎండమావు అంటారంట. చాలా దూరం వెళ్తుంది, అలిసిపోతుంది, పరుగులు పెడుతుంది, నీరు దొరకదు. ఎలా దొరకదంటే ఇసుక ప్రాంతంలో అడవిలో కొన్ని చోట్ల సేమ్ ఇదే విధంగా మనకు రోడ్డు మీద ఎలా నీడైతే కనిపిస్తుందో కొన్ని చోట్ల కూడా ఇలా వాగుల కింద కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు ఇది పరుగుని వెళ్ళేసరికి అక్కడ ఏమి వాటర్ ఉండదు. అయితే కొన్ని సందర్భాల్లో వాటర్ కూడా ఉంటుంది. వాటర్ ఉంటుంది కానీ అది స్వచ్ఛమైన నీరు మాత్రమే తాగుతుంది. ఏ నీరు పడితే ఆ నీరు తాగదు. కప్పలాగా మురికి నీటిలో ఉండదు. అదేం చేస్తుందంటే నడుస్తూ ఉంటుంది. ఈ లోపల అది నడుస్తూ ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే శత్రు స్థావరానికి వెళ్ళిపోతుందట. శత్రువు ఉంటుంది కదా, శత్రువు అంటే దానికి ఏంటి? మృగాలు. శత్రువు అంటే పులులు, సింహాలు, దాన్ని వేటాడే జంతువే దానికి శత్రువు. ఆ శత్రు స్థావరానికి వెళ్ళిపోద్దంట. వెళ్ళిపోయి పాపం తెలియక లోపలికి వెళ్ళిపోయి అది శత్రు స్థావరం అని ఆ స్మెల్ని బట్టి తెలుసుకుని అదేం చేస్తుందంటే మళ్ళీ బ్యాక్ అయిపోయి రన్నవే అనమాట. పరుగు పెట్టేస్తూ ఉంటుంది. ఈ పరుగు పెట్టి ఇది ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఈ సింహానికంట వాసన శక్తి ఎక్కువట. వాసన వెంటనే టచ్ అవ్వగానే సర్రు లేసి దాన్ని వెంబడిస్తూ ఉంటుందట. దేన్నండి? దుప్పినండి, దుప్పిని. మీరు దుప్పి ఎప్పుడన్నా చూసారా? చిన్నప్పుడు మనం చాలాసార్లు ఆ పుస్తకాల్లోనూ బొమ్మల్లోనూ చూసాం. అయితే మనం మర్చిపోతాం, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి. అందుకని నేను మీకోసం ఒక ఐడియా కోసం ఒక దుప్పి పిక్చర్ తీసుకొచ్చాను. ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది దుప్పి పిక్చర్. అందరికీ తెలుసు కానీ జస్ట్ రిమెంబర్ కోసమే నేను తీసుకొచ్చాను. ఇలా ఉంటుందండి దుప్పి. ఇలాంటి కొమ్ములతోటి రాటుదేలి ఉంటుంది అనమాట. చాలా బాగా అందరికీ తెలుసు కానీ ఊరికి మామూలు చూపిస్తున్నాను. ఇది మీ మనసులో ఉంటే ఒక ఐడియా వస్తుందని. ఇది ఎండమావుల కోసం పరిగెడుతుంది చూడండి. ఎండమావుల కోసం పరుగు పెట్టి వాటర్ ఎలా తాగుతుందో చూడండి ఒకసారి. చక్కగా తాగడానికి వాటర్ కోసం వెతుకుతుంది అనమాట. ఇప్పుడు ఈ కొమ్ముల గురించి కూడా మనకి ఒక భాగం చిన్న ముక్క చెప్తాను, అందుకని ఈ పిక్చర్ తీసుకురావాల్సి వచ్చింది. ఈ దుప్పి ఏం చేస్తుందంటే ఎండమావుల కోసం పరుగు పెడుతుంది కదా. ఈ ఎండమావుల కోసం పరుగు పెట్టి ఒక చోట మొత్తం మీద స్థావరానికి వెళ్ళిపోతే శత్రు స్థావరానికి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఈ లోపల దీనికి ఏమవుతుందంటే ఈ సింహం వెనక వచ్చేస్తూ ఉంటుంది. దాని వెనక ఆహారం దొరికిందంటే అది వదలదు కదా, దాని వెనకాల అది తరుముతూ వచ్చేసరికి ఇది ఇంకా కసితో వేగంగా పరుగుపెట్టి ఆ ఎండమావులు ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటిలోకి దూరిపోతుందట.
ఎండమావులు అంటే నీటి మడుగు, నీటిలోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందో తెలుసండి, పూర్తిగా దానిలోకి వెళ్ళిపోయి అది కూర్చుండిపోద్దంట. అందులో దాని శరీరం మునిగిపోయేటంతగా ఉండిపోయి అది చాలా ప్రవాహం వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలోని చాలా విపరీతమైనటువంటి ఫ్లో ఉంటుందండి. ఆ ఫ్లోని తట్టుకోవడం కోసం ఇది కొమ్ములు ఉపయోగించుకుంటుందట. కొమ్ములు ఉపయోగించుకుని అది కొట్టుకుపోకుండా జంతువు ఈ కొమ్ముల ద్వారా ఆ ఒత్తిడిని తట్టుకుని అది అందులో అలా కూర్చుండిపోతుంది. ఈ లోపల సింహం ఏం చేస్తుందంటే ఆ గొట్టు మీద కూర్చొని ఉంటుందట. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వేసేద్దామని. ఒక్కసారి గమనించండి, ఈ ఎండమావుల కోసం అది ఎంత వేగంగా పరుగు పెట్టి తన ప్రాణాన్ని కాపాడుకుంటుందో. అయితే ఈ లోపల ఇదేం చేస్తుందంటే సింహం దానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా. ఈ దుప్పి ఈ నీటిలో ఎప్పుడైతే ఉన్నదో మొత్తం ఆ దుప్పి దగ్గర నుంచి అంటే ఒక విధమైనటువంటి స్మెల్ వస్తుందట. ఆ స్మెల్ మొత్తం ఆ వాటర్లో క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోవడమే కాకుండా ఇది ముక్కు కొంచెం ఇలా పైకి పెట్టి అది ఉందో లేదని గమనించుకుంటూ ఉంటుందట. ఎవరున్నారో లేదని, సింహం ఉందా లేదని గమనిస్తుందట. ఈ లోపల సింహం ఏం చేస్తుందంటే దుప్పు కోసం చూస్తుంది కదా, వాసనను బట్టి అది అక్కడ వెయిట్ చేస్తుంది. దాని ఎప్పుడైతే అది నీటిలో మునిగి స్నానం చేసిందో ఆటోమేటిక్గా దాని ఒళ్ళంతా కూడా శుభ్రపడిపోయింది. శుభ్రపడిపోవడం వల్ల వెంటనే సింహం లేచి ఇక్కడ జంతువు లేదనేసి నెమ్మదిగా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనం దుప్పి గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీటిని వెతుకుతూ వెళ్ళింది. నీటిని వెతకడం అంటే మనం కూడా దేవుని వాక్యం ఎక్కడ ఉందో అని మనం వెతుక్కుంటూ అక్కడికి మనం పరిగెట్టుకుని వెళ్ళాలి. స్వచ్ఛమైన నీరు కోసం అది చూస్తుంది. అంటే మనలో స్వచ్ఛమైన ప్రవర్తన, స్వచ్ఛమైన ప్రార్థన, స్వచ్ఛమైన జీవితం ఉండి మనం కూడా దుప్పిలాగా ప్రవర్తించాలని దావీదు గారు కోరుకుంటున్నారట. అంతేకాదు ఇక్కడ శ్రేష్టమైన సహవాసం, శ్రేష్టమైన వాక్యం, శ్రేష్టమైనటువంటి భావాలు, ఆలోచనలు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా దేవునికి చాలా అనుకూలంగా ఉండాలండి. లేకపోతే ఒకసారి చిక్కుల్లో ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటాం మనం. అంతేకాదు దుప్పి వలన ఏంటంటే ఒక విధమైనటువంటి వాసన వస్తుందన్నాను కదా, ఆ వాసన అది ఎందులో కడిగేసుకుంది, నీటిలో కడిగేసుకుంది. అంటే మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, మనం బాప్తిస్తాలు తీసుకుంటున్నాం, మనం మురికి వాసన అంతా కూడా ఆ రోజుతో పాటు వదిలేయాలని ఇక్కడ మనం ఆ భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనలో ఏమైనా తప్పులు ఏమైనా ఉన్నా సరి చేసుకుంటూ మనం దుప్పిలాగా నీటిలో మునిగి అది ఎలాగైతే ఒంటిని శుభ్రపరచుకుని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కూడా మనం మన యొక్క ఆత్మని శుభ్రం చేసుకోవాలని ఇక్కడ దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అంతేకాదు దుప్పి అంటండి చాలా తినదగిన జంతువంట, మంచి జంతువట. ఒకసారి చూసినట్టయితే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చూసినట్టయితే మీరు తినదగిన జంతువులు ఏవనగా ఎద్దు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చూసినట్టయితే ఏవనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక. చాలండి. దుప్పి తినదగిన జంతువు అంటే పవిత్రమైనటువంటి జంతువు. ఇక్కడ పవిత్రమైన జంతువులో దుప్పి చేర్చబడిందంటే దుప్పి చాలా స్వచ్ఛమైనదని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు దావీదు ఏమంటున్నాడంటే నేను దుప్పిని అని ఒప్పుకున్నాడు ఆయన. దుప్పి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడి, నీ ప్రేమ కోసం నేను ఎదురు చూస్తున్నాను, నీ కృప కోసం నేను ఎదురు చూస్తున్నాను, నీ దయ కొరకు నేను ఎదురు చూస్తున్నానని ఆయన ఆ యొక్క దుప్పిని మెన్షన్ చేస్తూ ఆయన అక్కడ మోకరిల్లినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు సామెతలు 6వ వచనంలో వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఇక్కడ ఎవరు చూడొద్దండి, వేటకాని ఉరి నుండి లేడి తప్పించుకున్నట్లు అంటే ఇక్కడ ఆ యొక్క వచ్చినటువంటి శోధన నుంచి, ఆ జంతువు యొక్క శోధన నుంచి అది ఎలా తప్పించుకుని తన ప్రాణాన్ని తను రక్షించుకుందో ఆ విధంగా మనం సాతాను శోధన నుంచి తప్పించుకోవాలని ఇక్కడ వాక్యం హెచ్చరిస్తుంది. అంటే రెప్పపాటులో మనం ఒకసారి శోధనలో పడిపోతూ ఉంటాం. ఏముందలే
ఏంట్లే అని అనుకుంటాం. కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఒకసారి దిగజారిపోతూ ఉంటాం. ఒక్కసారి మనం మన యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకొని మనం ప్రార్థన జీవితంతో కలిగి మనం ఎప్పుడు కూడా సిద్ధపడ్డ మనసు కలిగి ఉండాలండి. ఈ దుప్పి తన తెలివితేటలతో నోరు లేకపోయినప్పటికీ, తనకి బ్రెయిన్ పనిచేయకూడనప్పటికీ కళ్ళతో మాత్రమే దేవుడు తనకి గ్రహించేటువంటి శక్తి ఇచ్చాడు. ఆ యొక్క మృగాన్ని నుంచి తప్పించుకొని ఇందులోనే ఉండిపోయింది. ఈ లోపల సింహం ఏం చేస్తుంది, వెళ్ళిపోయింది. సింహం వెళ్ళిపోయిన తర్వాత ఇది ఏం చేస్తుందో తెలుసండి, ఇప్పుడు సింహం దగ్గర నుంచి వచ్చే వాసన ఇది పీలుస్తుంది, ఉందా లేదా అని గమనించుకుంటుందంట. గమనించుకుని, అంటే సైతాను మన పక్కన ఉన్నప్పుడు, సాతాను శోధన మనకు ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆన్లో ఉండాలి. ఆన్ అంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దేనికి తావు ఇవ్వకూడదు. ఎవరైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎట్టి పరిస్థితులను కూడా నేను తల వంచకూడదు. ఈ పరిస్థితికి, శత్రువుకు నేను తావు ఇవ్వకూడదని మనం ఎప్పుడు కూడా ప్రజెంట్లో ఉండాలి. మన మైండ్ ఎలర్ట్గా ఉండాలి. ఎలర్ట్నెస్ ఎప్పుడైతే కోల్పోతామో ఆటోమేటిక్గా మనం కీడులో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మనం కూడా సాతాను వల్ల అనేక సార్లు పడిపోతూ ఉంటాం. దేవుని సన్నిధికి రావాలని ఉంటుంది, కానీ వచ్చి వారం వెళ్దామని పోస్ట్ పోన్ చేసుకుంటాం. ఇది కాదు, అది కాదు, అలా చేద్దాం, ఇలా చేద్దామని మనసులో ఎన్నో ఉంటాయి. కానీ దేవుని సన్నిధికి వస్తే నీవు వేటకాని ఊరు నుంచి తప్పింపబడతావు. ఏమో నువ్వు ఇంటి దగ్గర ఉంటే నీకు ఏ సాతాను శోధన రెడీ అవుతుందో మనకు తెలియదు. మనం ఎప్పుడు ఏమిటి అనేది మనం ఎప్పుడు చెప్పలేం. ఇప్పుడు ఈ క్షణంలో మనం క్షేమంగా ఉన్నాం, కానీ నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో ఏమి ఎవరు చెప్పలేరండి. కాబట్టి ఆత్మల్ని ఎప్పుడు కూడా మనం సిద్ధం చేసుకుని మనల్ని మనం గద్దించుకుంటూ దేవుని యొక్క ప్రేమతో, దేవుని కొరకు విశ్వాసంతో సాగుతూ ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇకపోతే దుప్పి చాలా స్వచ్ఛమైన జంతువు అని చెప్పాను. కప్ప అపవిత్రమైనదట. కప్ప జీవితంతో ఉండకూడదండి, మురికిలోనే ఉంటుంది అది. మీరు ఎంత తీసుకొచ్చి దాన్ని ఒడ్డుని పెట్టి చక్కగా మనకి బాధ అనిపించే, పాపం ఇది మురిగ్గా ఉంది కదా అని నీళ్లు పోసి చూడండి, మళ్ళీ అది పాక్కుంటా ఎగురుకుంటూ ఎక్కడికి వెళ్తుంది, అక్కడికే వెళ్తుంది. ఎగురుకుంటూ వెళ్తుంది, అది నడుచుతూ వెళ్ళదు. అది అంటే కప్పగంతులు అంటారు. అంటే మానవ జీవితం కూడా కప్పగంతులకి దగ్గర పోలికతో ఉంది. దుప్పిలా మనం స్వచ్ఛమైనటువంటి నీటి కోసం మనం పరుగు పెట్టాలి. అంతేకాదు స్వచ్ఛమైన ఆహారం తింటుందంట దుప్పి. ఏం చేస్తుందంటే, బాగా నెక్ చాలా పెద్దది కదా దీనికి, అప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఆ చిన్ని చిగుర్లు తింటుందంటండి. అది ఏ గడ్డి పడితే ఆ గడ్డి తిందు. అంటే మనం వాక్యాన్ని వింటున్నాం, ఏది పడితే అది మనం మాట్లాడకూడదు నోట్లో నుంచి. చాలా విలువ కలిగిన మాటలు మాట్లాడు. పలానా ఆవిడ మాట్లాడితేనే చాలా వినసొంపుగా ఉంటుంది. నోట్లోంచి ఎప్పుడు బూతులు వినలేదు, ఎప్పుడు ఇతరులు ఏమనడం వినలేదు, దూషించడం వినలేదు. ఇవన్నీ కూడా చిగురులతో సమానం అన్నమాట. అంటే దుప్పి ఎలాగైతే మంచి ఆహారం తీసుకుంటుందో, మనం కూడా మన నోట్లోంచి మంచి పదాలు, మంచి మాటలు బయటికి వస్తూ ఉండాలి. లేకపోతే ఆ విశ్వాసం మన నెత్తి మీదే ఉంటుందండి. ఇకపోతే అవిశ్వాసికి విశ్వాసతో పాలు ఎక్కడిది? మనం నిజంగా ప్రార్థన జీవితం కలిగి ఉంటే అండి, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. మన మీదకి ఏ శోధన వచ్చినా అది దానికదే కొట్టుకుపోతూ ఉంటుంది. కీర్తనలు 18:33 ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. జింక కాళ్ళతో పోల్చుకుంటున్నాడు. అంటే నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు. అవును, దావీదు గారిని చాలా దీవించాడండి. ఎవరు దీవించారు? ప్రభు అయినటువంటి దేవుడు చాలా దీవించాడు. మంచి రాజ్యాన్ని ఇచ్చాడు, మంచి సేవకులను ఇచ్చాడు, ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. మంచి విశ్వాసిగా ఆయన్ని మెచ్చుకునే విధానం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ దావీదు వలె మనం కూడా జింక కాళ్ళలాగా చేసుకుని ఆదివారం త్వరగా దేవుని సన్నిధికి వచ్చే దిశగా మన కాళ్ళని మనం మలుచుకుంటూ ఉండాలి. అంతేకాదు ఎత్తైన స్థలం మీద ఉండాలి. అంతే దిగజారిపోయిన స్థలం, కప్పవలే మురికిగా గుంటల్లో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 16:13 ఒకసారి చూసినట్టయితే కప్ప గురించి అక్కడ ప్రస్తావించబడింది. ప్రకటన గ్రంథం 16:13 మరియు ఆ ఘటసర్పము నోటి నుండి, దూరమును నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు. చాలండి,
అపవిత్రాత్మలు అంటే కప్ప దేనికి పోలిగ్గా ఉందండి? సైతానికి పోలిగ్గా ఉంది. అంటే కప్ప లాంటి జీవితం కాదు. మనం ఎత్తైన స్థలం మీద నివసించేటువంటి జీవితం మనకు ఉండాలని అక్కడ వాక్యం హెచ్చరిస్తుంది. అపోస్తులు అంటండి చాలా ఎప్పటికప్పుడే వాళ్ళని శుద్ధి చేసుకుంటూ ఉండేవారంట. వాక్యంలో కానీ ప్రార్థనలో కానీ తప్పులు చేసినప్పుడు కానీ వాళ్ళ యొక్క భక్తి విశ్వాసం ఎలా ఉండేది తెలుసండి? పునాది మీద భక్తి విశ్వాసం కట్టబడిందంట. ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఆ పునాది సరిగా లేదనుకోండి, ఆ పునాదిని మనం ఊహించలేమన్నమాట. ఏమైపోతుంది? ఇసుకతోటి, ఆ పనికిరాని మట్టితోటి మనం కట్టేసామనుకోండి, ఆ ఇల్లు ఏమైపోతుంది? కూలిపోతుంది. అలాగే మన విశ్వాసము, మన భక్తి, మన యొక్క ప్రార్థన జీవితం అన్నీ కూడా గట్టి పునాది మీద ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంతమంది ఎన్ని అలజడులు సృష్టించినా నేను ఇలాగే ఉంటాను, దేవుని యందు జీవిస్తూనే ఉంటాను అని మీరు గట్టిగా ఉన్నారనుకోండి, ఏ శోధన కీడు మన దగ్గరకు కూడా రాదు. అంతేకాదు దేవుని దగ్గర ప్రతి ఒక్కరు కూడా మోకరించాల్సిందే. అంతేకాని మనం ఇతరుల గురించి మన హృదయంలో ఒకటి ఉంచుకుంటాం, బయట ఒకటి మాట్లాడుతూ ఉంటాం. అది పద్ధతి కాదండి. మనకి దేవుడి సన్నిధిలో నిలబడే హక్కు, మాట్లాడే ఆలోచనలు, మాట్లాడే విషయాలు, మాట్లాడే పరిస్థితి దేవుడు మనకు ఒక్కసారి ఇస్తాడండి. దేవుని సన్నిధికి మనం వచ్చామంటే ఎంతో కొంత నేర్చుకున్నప్పుడు వెళ్ళాలి మనం బయటికి. అంతేగాని ఏదో వచ్చాంలే, ఏదో మాట్లాడేసాంలే, ఇక్కడ నేను నిలబడ్డానంటే అది దేవుని యొక్క చిత్తం మాత్రమే. నేను నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ నిలబడి మాట్లాడలేదు. అనేక సార్లు అమ్మ నువ్వు కూడా చెప్తల్లి, నువ్వు కూడా చెప్పరా అని అడిగినప్పుడు, నాన్నగారండి మీ ముందు నేను ఎంత నాన్నారండి అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు నేను ఇక్కడ మాట్లాడవలసి వస్తుందంటే కేవలం నాన్నగారు లేకపోవడం వల్ల. దాన్ని నేను ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలంటే నా ద్వారా మీరు కూడా ఈ విషయాలు దుప్పిలాగా స్వచ్ఛంగా మనం జీవించాలి. మీకు తెలుసు, కానీ నా యొక్క అనుభవం, నా యొక్క అభిప్రాయం మీతో చెప్పినప్పుడు దేవుని వాక్యంలో స్వచ్ఛంగా జీవించాలి. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళారు కదా, మన పక్కింటి వాళ్ళు ఎవరన్నా మిస్ అయ్యారు అనుకోండి, మీ చర్చిలో ఏం చెప్పారు, మీ చర్చిలో ఏం చెప్పారని చెప్పుకున్నప్పుడు దుప్పి వలె స్వచ్ఛంగా ఉండాలట. జంతువు కూడా ఆయన పోలికగా తీసుకున్నాడు చెప్పగలగాలన్నమాట. అంతేకాని మనం పరుషమైన మాటలు మాట్లాడడం, మనసులో ఏదో ఉంచుకుని మాట్లాడడం కానీ, ఎదుటి వాళ్ళని దూషించడం కానీ మంచి పద్ధతి కాదండి. అది ఎంత మనం ఎలర్ట్గా ఉండాలంటేనండి, దేవుని రాకడ త్వరలో రానే ఉంది. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. దానికోసం మనం ఎంతకాలం భక్తిగా ఉండి, ఎంతకాలం దేవుని సన్నిధిలో గడిపి ఆయన్ని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, కానీ మనం దేవుడు వచ్చేసరికి సరిగా నిలబడలేదనుకోండి, మనకి తగిన ప్రతిఫలం ఆయన ఇచ్చేస్తాడు. మనుషుల గురించి, ఎదుటి వాళ్ళ గురించి మనం తీర్పు ఇవ్వకూడదు, ఆయనే తీర్పిస్తాడండి. ఇకపోతే ప్రసంగిలో 12:13లో ఆ దేవుని రాకుడు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, మనం ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత విశ్వాసంగా మనం జీవించినా, ప్రసంగి 12:3లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. ఆ దినము ఇంటి కావాలి వారు వణకుదురు, ఆ దినమున ఇంటి కావాలి వారు వణకుదురు, బలిష్ఠులు వంగుదురు. అవునండి, అవుట చేత. అవును, చాలండి. ఆ దినము ఇంటి కావాలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరివారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకుందురు, కిటికీలో గుండా చూచువారు కానలేక ఇందురు. ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, కావాలి వారు అంటే ఎవరో తెలుసండి? మన కాపలా కాసేవాళ్ళు ఉంటారు. మన శరీరంలో ఒక అవయవం ఉంటుంది, మళ్ళీ కాపలా కాసే అవయవం ఏంటో చెప్పండి మీరు. మన శరీరాన్ని కావలి కాసేటువంటి ఒక అవయవం ఉంది, అది ఏంటో చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? ఏంటండి? కాళ్ళండి. మనల్ని ఎటు తీసుకెళ్ళాలన్నా మనకి తోడుగా నీడగా మనల్ని కాపలా కాస్తూ మనకి తోడు నీడగా ఉండి ఏంటి చెప్పండి? కాళ్ళు. ఆ దినమంట
అందరూ ఎలర్ట్ అయిపోతూ ఉంటారంట. మనం కూడా రెడీ అవ్వాలనుకుంటామంటే, ఏంటి బాబోయ్ దేవుని రాకడ వచ్చేస్తుంది, ప్రార్థన చేయాలి, క్షమించమని అడగాలి, నేను తప్పులు ఒప్పుకోవాలి, నేను ఆయనతో కొనిపోబడాలని మనం రెడీ అయిపోతూ ఉంటామంట. అప్పటికి జరగవలసిన నష్టం అంతా జరిగిపోద్దంట. ఎలా జరిగిపోద్దంటే, కావలి వారంటే కాళ్ళండి, కాళ్ళు పొట్టులు ఇవ్వంట, వణికిపోతాయంట, ఇలా 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 వణికిపోతాయి. బలిష్ఠులు అంటే నడువు నొప్పి వచ్చేస్తుందంట. బలిష్టం అంటే మనకి నడువు నొప్పి, నడుము కనుక సరిగా లేకపోతే ఏ పని మనం చేసుకోలేం, ఇమీడియట్గా అలసిపోతాం, కుర్చీలో కూర్చోలేం, నిలబడలేం, పనులు చేసుకోలేం. అంటే దానికి బలిష్టమైనటువంటి అవయముగా మన శరీరంలో ఒక అవయవానికి పేరుంది. బలిష్ఠులు అంటే నడుము నొప్పి వచ్చేస్తూ ఉంటుందంట. విసరివారు అంటే పళ్ళండి, పళ్ళుతో నములుతాం కదా, విసరివారంటే ఇలా నవ్వులుతాం కదా, అది విసరడం. తర్వాత కొద్దిమంది అంటే పళ్ళుండవు, పాటలు పాడాలని ఉంటుంది, వాక్యం చదవాలని ఉంటుంది, ఆ టైంలో దేవుని స్తుతించాలని అనుకుంటుంది. ఒక పన్ను ఉండదు, ఇంకో పన్ను ఉంటుంది. అప్పుడు దాని ద్వారా ఇదేమైపోతుంది, బయటికి పాడలేము, చదవలేము, మాట్లాడలేము. దేవుని క్షమించమని అడిగేటువంటి శక్తి కూడా మనలో ఉండదు. తర్వాత కిటికీలు చెప్పండి, ఇప్పుడు చెప్పగలరు మీరు. కళ్ళు, కిటికీలు అంటే కళ్ళు కూడా మనకి పనిచేయవు. అంటే ఇక్కడ కాళ్ళు, నడుము నొప్పి, పళ్ళు, నోరు సరిలేకపోవడం, కళ్ళు సహకరించకపోవడం వల్ల మనం అంతా కూడా ఏమైపోతాం, చల్లా చెదిరైపోతాం అన్నమాట. ఏ అవయవం సహకరించదు ఆ సమయంలో మనకి. అందుకని మనకి సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకొని దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే మంచిది. వాక్యం చదవాలి, పాటలు పాడాలి, రోజు కూడా ఆయన సన్నిధిలో మోకరించినట్టుగా మనం గృహంలో కూడా మోకరించుకొని ప్రార్థన చేసినట్టయితే చాలా మనం అనేక మేలు పొందుతాం. మేలులు పొందే దిశగా మనం ప్రార్థన జీవితం కలిగి ఉంటే మనం ఆయన సన్నిధిలో ఎక్కువ కాలం నిలబడగలం. అంతేకాదు, ఇక్కడ దావీదు గారు అంటండి దుప్పితోనే పోల్చుకోలేదు, ఆయన చాలా జంతువులతో పోల్చుకున్నాడు. ఎలా పోల్చుకున్నాడంటే, ఆయన ఒక రాజు కదా, ఆయన ఏంటి ఇలాంటి పోలికలు పోల్చుకున్నాడు అని అనుకున్నాను నేను చదివినప్పుడు. దేంతో పోల్చుకున్నాడు తెలుసా? గడ్డి లాంటి వాడిని నేను. అడవి పువ్వుతో పోల్చుకున్నాడండి ఆయన. గడ్డి, అడవి పువ్వు, మృగంతో కూడా పోల్చుకుని. నా మాటలు కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కీర్తన గ్రంథం తీసి మొత్తం చదివినట్టయితే ఇవన్నీ ఉన్నాయో లేదో ఒకసారి మీరు అండర్లైన్ చేసుకోండి. చచ్చిన వారితో సమానమని పోల్చుకున్నాడు. ఇంకంతకు మించి ఏమని చెప్పండి, మనం ఎంత డబ్బులున్నా, ఎంత చదువుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, ఎంత విలువ ఉన్నా, ఎంత పాటలు పాడినా, ఎన్ని చేసినా చివరికి మనం ఎలా ఉండాలంట, చచ్చిన వారి మలే ఉండాలంటున్నాడు ఇక్కడ. ఇది కేవలం దావీదు గారు చెప్పిన మాటలండి, ఇవి నా మాటలు కాదు ఇవి. అంతేకాదు, నా తట్టు తిరిగి నన్ను కరుణించు దేవా, నన్నుగా దీవించు, నన్నుగా క్షమించు అని చెప్తున్నాడంట ఆయన. అంటే ఇన్ని జంతువులతోటి, ఇన్ని విషయాలతోటి ఆయన ఎందుకు పోల్చుకున్నాడంటే, ఇక్కడ తగ్గింపు స్వభావం కనిపిస్తుంది మనకి. తగ్గింపు స్వభావము మనిషిని చాలా మంచి స్థానంలో నిలబెడుతుంది. ఇకపోతే మనం చెట్టుకు సాదృశ్యంగా ఉన్నామండి. ఒక చెట్టును తీసుకున్నట్టయితే చెట్టుతో ఆయన పోల్చుకున్నాడు. ఎన్ని చెట్లతో పోల్చుకున్నాడో తెలుసా ఆయన? అనగా మనుష్యులకు సాదృశ్యంగా ఉంది. చెట్టు అనగా దేనికి సాదృశ్యంగా ఉంది? మనుషులకు సాదృశ్యంగా ఉంది. ఇక మత్తయి 3:10 ఒకసారి చూసినట్టయితే, ఇప్పుడే గొడ్డలంట చెట్టు వేరున ఉంచబడిందంటండి. వేరు దేనికి సాదృశ్యంగా ఉందంటే మన అంతరంగ స్వభావానికి సాదృశ్యంగా ఉంది. మానవుడేమో చెట్టుకు సాదృశ్యంగా ఉన్నాడు, గొడ్డలి దేనికి సాదృశ్యంగా ఉందంటే తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఆయన ఒక చెట్టు మీదట ఒక గొడ్డలి పెట్టేసి ఉంచాడంట. ఎందుకంటే ఎవరైతే ఆయనకి ఒబేగా లేరో, ఎవరైతే ఆయన మాటని గ్రహించలేకపోతున్నారో, ఆయన కొరకు ఎవరు ఎదురు చూడలేకపోతున్నారో, ఎవరైతే మంచి మార్గంలో జీవించలేకపోతున్నారో వారికి ఖచ్చితంగా ఒకరోజు మాత్రం శిక్ష ఉంటుందండి. ఇప్పుడే ఒకసారి అందరూ వినాలండి జాగ్రత్తగా. ఇక్కడ చెట్టుని ఎందుకు తీసుకున్నాడంటే, సాదృశ్యంగా ఉందంటే మనిషికి సాదృశ్యంగా ఉందన్నాను.
గొడ్డలేమో తీర్పుకి సాదృశ్యంగా ఉంది, వేరేమో అంతరంగ స్వభావానికి సాదృశ్యంగా ఉంది. వేరు సరిగా లేదనుకోండి, వేరు నుంచే మొక్క పైకి రావాలి. అంటే మన మనసే సరిగా లేదనుకోండి, మన క్రియలు ఎలా సరిగా ఉంటాయి చెప్పండి? క్రియలు సరిగా ఉండవు. మనం మాట్లాడే మాటలు, మనం చూసే చూపు, మనం పలికే విధానం అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలంటే మన అంతరంగ స్వభావం ముందు కడగబడాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన తీర్పు తీర్చే రోజు ఒకటి వస్తుంది. నువ్వు తీర్పు తీర్చకూడదు, నేను తీర్పు తీర్చకూడదు. మనం ఎంతవరకు అంటే మన యొక్క నీతిని మనం కాపాడుకునే వరకునే. గొడ్డలి అనగా దేవుని తీర్పుకి సాదృశ్యంగా ఉంది. దేవుని శిక్ష వేరుకు గుర్తుగా ఉందంటండి. వేరు కుళ్ళిపోయిందంటే మొక్కంతా పాడైపోద్ది. అలాగే మన మనస్సు అనేటువంటి వేరుని మనం కరెక్ట్గా ఉంచుకున్నట్టయితే మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన తీర్పుకు మనం ఎదురు చూడాలి. అంతేకాదు హెబ్రీ 12:5 మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పుకోనేమో అనియు చేదైన వేరు ఏదైనా. ఒకసారి చూడండి, హెబ్రీ 12:5. కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు. చాలండి. ఆయన శిక్షిస్తాడు. ఆయన శిక్షించిన మాత్రాన మనం దారి తప్పవలసిన పని లేదండి. దారి తప్పిపోకూడదు. ఆయన్ని మనం మనలో ఇంకా ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో అని అవి ఆయన ముందు కుమ్మరించి ఆయన సన్నిధిలో మోకరించి మనం తప్పులు ఒప్పుకుంటే ఆయన రాకడ వచ్చే వరకు కూడా మనం భద్రతగా ఉండి మన ఆత్మీయ మేలుల్ని, ఆత్మీయ శక్తిని, ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణంగా కాపాడుకున్నట్టయితే మనం మంచి తీర్పు పొందగలం. అయితే అంతరంగ స్వభావం దేనికి పోలికగా ఉందో తెలుసండి? ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితానికి పోలికగా ఉంది. ఇవి చాలా సందర్భాల్లో మనం కొన్ని స్టోరీలు వింటాం. వాక్యంలోనండి చాలా ఉపమానాలు ఉన్నాయి. ధనవంతుడు, లాజరు, తప్పిపోయిన కుమారుడు, 10 వెండి నాణేలు పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీ, భేద విధవరాలు, అనేకమైనవి ఉన్నాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే సుంకరి గురించి, పరిసేయుడు గురించి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే సుంకరి తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు. పరిసేయుడు ఏం చేశాడంటే తను మంచివాడిని చెప్పుకుంటూనే సుంకరి గురించి ఎత్తిపొడుస్తున్నాడు. ఎత్తిపడడానికి నువ్వెవరు? అసలు మన మనస్సు ఎలా ఉందో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నిజానికి ఎత్తుపొడిసేవాడే పరిసేయుడు. నా ఉద్దేశంలో మనస్సు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోట్లోంచి వచ్చే ప్రతి మాటకి కూడా నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. ఒకరోజు తీర్పు ఉందని నీకు తెలుసు కదా, నీ నోట్లో నీ మనసులో ఏదో ఉంచుకొని నువ్వు తీర్పు తీర్చడం ఏంటి? ఇక్కడ సుంకరి గురించి చెప్పవలసిన అవసరం లేదండి. పరిసయుడు మారాడు అని అనుకోవడానికి ఏంటంటే, ప్రభువా నన్ను సుంకరిలా చెయ్యి, ప్రభువా నేను ప్రార్థనా జీవితం కలిగి ఉండేలా చెయ్యాలి నువ్వు. అంతేకాని నీకు ఇచ్చినట్టు పనిని మానేసి నువ్వు అటు ఇటు 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 వెళ్ళవలసిన పని లేదు. మనం ఎప్పుడు కూడా ఆత్మీయంగా మాట్లాడాలి, ఇతరుల్ని గాయపరిచే విధంగా మాట్లాడకూడదు. నువ్వు గాయపరిచావు అంటే దాన్ని నువ్వు లెక్కప్ చెప్పుకోవాలి. జాగ్రత్త. మనం పక్క వాళ్ళని కానీ ఎదుటి వాళ్ళని కానీ మనం విమర్శించడానికి మనకి హక్కు లేదండి. ఎంతవరకు మనకి ఇచ్చిన పని మనం చేయాలి. నేను ఇక్కడ నిలబడ్డానంటే వాక్యం చెప్పి దావీదు గారి గురించి, ఆయన ఇచ్చినటువంటి వివరణ గురించి, ఆయన తగ్గింపు జీవితం గురించి, ఆయన పొందిన మేళ్ళ గురించి, ఆయన పడిన కష్టాల గురించి మనం వివరించుకున్నాం చాలు. అంతేగాని సుంకరి గురించి మనం మాట్లాడినప్పుడు నన్ను కూడా సుంకరిలా చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. మాట్లాడే తీరులోను, విషయాల్లోనూ, వివరించే పద్ధతుల్లోనూ అన్నిట్లో కూడా దైవభక్తి కలిగి ఉండాలండి. మనం ఏదో మాట్లాడేస్తున్నాం, ఎదుటి వాళ్ళని గాయపరుస్తున్నాం అంటే కాదు. కానీ దాన్ని బట్టి చాలా రిఫ్లెక్షన్స్ ఉంటాయి. ఏమో ఆ అవకాశాన్ని కోల్పోతామేమో, మాట్లాడే అవకాశాన్ని. ఈసారి నేను సరిగ్గా ఇక్కడ మాట్లాడలేదనుకోండి, నెక్స్ట్ మళ్ళీ నాకు దేవుడు ఈ అవకాశం ఇస్తాడో లేదో నాకు తెలియదు. తీర్పు తీర్చడం నీ వంతు కాదు, అది ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క వశం. మనం అందరం కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండి మనం ఆయన తీర్పు కోసం మనం చూడాలి. ఎంతసేపు మనం పాపిన దేవా పాపిలా ఉండమని నీకు ఎవరు చెప్తున్నారు? నిన్ను పరిశీలించుకో.
ఎంతో వాక్యం వింటున్నాం, ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో పాటలు పాడుతున్నాం, ఎన్నోసార్లు దేవుని సన్నిధికి వస్తున్నాం, అందరితోనే సహవాస జీవితం ఉంటుంది. ఏది మార్పు? పైకి మాత్రం నిగనిగలాడే చెట్టుగా ఉంటున్నాం, లోపల మాత్రం వేరంతా కూడా ఉళ్ళిపోయిన వేరుగా ఉంటుంది. అది మంచి పద్ధతి కాదండి. ఖచ్చితంగా మనం మంచి చెట్టులా ఆయన కొన్ని చెట్టులతో పోల్చుకున్నాడు. ఖర్జూరప చెట్టు. కీర్తన 52 వచనంలో నేనైతే ఒలివ చెట్టు వలె ఉన్నాను. కీర్తన 92 12, 13 వచనంలో ఖర్జూరపు చెట్టు దేవదారు చెట్టుతో పోల్చుకున్నాడు. ఇర్మియా 17:7-8 జలముల యొద్ద నాటబడే చెట్టుగా పోల్చుకున్నాడు. ఎన్ని చెట్టులుగా ఆయన పోల్చుకున్నాడో చూడండి. అంటే ఆయన ఆత్మీయ స్థితి ఆయనకి తెలిసేమో. ఆయన చెట్టు అనే దాన్ని ఎంత విలువైన ప్రాధాన్యత ఇచ్చి ఆయనకి పోల్చుకున్నాడో చూడండి. అంటే చెట్టు లేదనుకో, ఒక చెట్టు ఉందనుకోండి, ఆకులు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, కాయలు కాస్తాయి, దాని ద్వారా అన్నీ మనకి మేలునే జరుగుతాయి. ఆ మేలుకరమైన పరిస్థితి మన యొక్క ఆత్మీయం ద్వారా శారీరకంగా కూడా జరగాలి దేవుని సన్నిధిలో అని ఆయన యొక్క మాట చెబుతుంది ఇక్కడ. ఇంకొకటి చూసుకున్నప్పుడు, నా మాట అగ్ని వంటిది కాదా? అగ్నితో పోల్చుకుంటున్నాడు. అగ్నిలా కాల్చేస్తుంది మనల్ని. మన మాట సరిగా లేకపోతే అగ్నికి పోలికగా ఉందండి. అగ్ని దేనికి గుర్తుందో తెలుసా? నరకానికి గుర్తుగా ఉంది. అగ్ని దేనికి గుర్తుగా ఉందండి? నరకానికి గుర్తుగా ఉంది. మత్తయి 18:8 నిత్య అగ్ని ఉంది. మార్కు 9:48 పురుగు చావదు, అగ్ని ఆరదు. మత్తయి 13:42 అగ్ని గుండం ఉందట. ఎన్ని అగ్నిగుండాలు ఉన్నాయి ఒకసారి గమనించినట్టయితే రోమ 12:20 నిప్పుల కుప్పలు వేయదు అని ఉంది. మనం తప్పులు కనుక చేస్తే నిప్పుల కుప్పలు వేసేస్తాడు ఆయన. మాట్లాడే తీరు, ప్రవర్తన, ఆయన వచ్చే వరకు మనం కాపాడుకోకపోతే నిత్యాగ్ని, పురుగు చావదు, అగ్ని ఆరదు, అగ్నిగుండము, నిత్యాగ్ని. రోమ 12 నిప్పుల కుప్ప. హెబ్రీ 10:20 తీక్ష్ణమైన అగ్ని ఉందట. ఇన్ని అగ్నిలు మన కోసం దాచబడి ఉన్నాయి. మన ప్రవర్తన సరిగా లేకపోతే, మన జీవితం సరిగా లేకపోతే నరకంలో పడేస్తానని హెచ్చరిస్తున్నాడు ఆయన. కాబట్టి మనమంతా కూడా చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ఇక్కడ మత్తయి 21:19 ఆ చెట్టుకి ఆకులు తప్ప మరేమీ కనబడలేదట. ఆ చెట్టుకంట అక్కడ ఒక చెట్టు ఉందట, ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. అది ఏమైనా విలువ కలిగినటువంటి చెట్టు చెప్పండి? ఆకులు ఒకటే ఉంటే ఏమైనా విలువ ఉంటుందా? ఉండదు. కాయలు ఉండాలి, పువ్వులు ఉండాలి, కొమ్మలు ఉండాలి, అన్నీ ఉంటేనే దానికి విలువ ఉంటుంది. అంటే మనం ఒక సంపూర్ణమైన చెట్టుగా మనం దేవుని సన్నిధికి వచ్చి మనం చక్కని విలువలతో ముందుకు వెళ్తూ ఉన్నట్టయితే మనం ఆయన సన్నిధిలో నిత్య జీవానికి వారసులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ చెట్టు గురించి వివరించినప్పుడు అక్కడ ఒక విశ్వాసి ఈ విధంగా రాశాడు. ఏమిటంటే బోధలు తప్ప క్రియలు లేవట. బోధలు బోధిస్తున్నారు, క్రియలు లేవు. అవి బోధించడానికే. మంచి అన్నీ వదిలేస్తాం, చెడ్డ ఏదంటుందో అదే తీసుకుని ఎదుటి వాళ్ళ మీద పొడుస్తూ ఉంటాం. అది అందరికీ వర్తిస్తుందండి. ఇలా నేను ఎదుటి వాళ్ళ కంటిలో దూలం తీయాలని చూస్తున్నాం కదా, నీ కంటిలో నలుస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళ కంటిలో కూడా నలిసే ఉంటుంది. కానీ నీకు అది ఎలా కనిపిస్తుంది? దూలంలో కనిపిస్తుంది. అది పద్ధతి కాదండి. అది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం సంఘంలో ఉంటున్నాం కానీ సేవాగుణం లేదట. సేవాగుణం అంటే మనం ఏదైనా సరే చేయగలిగేటువంటి సమర్థత మనలో ఉండాలి. దీపం ఉంది కానీ నూనె లేదు. వస్తున్నాం, ప్రార్థన అనేటువంటి నూనె లేదట మనలో. బైబిల్ చదువుతాం కానీ ఆత్మపరిశీలన లేదు. ఇతరుల కోసం అనుకుంటాం. మనం ఏదైనా చదివినప్పుడు ఇది ఇతరుల కోసం అనుకుంటాం కదా, మన కోసం అనుకోం. మనం ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి వింటుంది ఏంటంటే ఇలా చూపిస్తేనంట ఈ 4 వేళ్ళు కూడా మనలో చూపిస్తాయట. కాబట్టి మనం క్రైస్తవ్యంలోనే ఉన్నాం. మనలో క్రీస్తు ఉండాలండి. క్రీస్తు ఖచ్చితంగా ఉండాలండి. ఎదుటి వాళ్ళని గాయపరిచే విధంగా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. ఏ విషయంలో నేను కూడా ఎవరినైనా బాధ పెడితే ఆ బాధ అండి ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి మనం రుచి చూడవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం విశ్వాసంతో దేవుని స్తుతిస్తూ మనం ఆయన కొరకు ఎదురు చూడాలి. గొడ్డలి తీర్పు దగ్గరగా ఉంది. మనం ఏ ఫలముగా ఉన్నాం, ఏ వేరుగా ఉన్నాం? పనికిరాని ఫలముగా ఉన్నామా, చేదు ఫలముగా ఉన్నామా, కుళ్ళిన వేరులాగా ఉన్నామా, ఫలించే చెట్టులాగా ఉన్నామా?
వీటినన్నిటినీ మనం ఎగ్జాంపుల్గా తీసుకుని మనం ఫలించే చెట్టుగా ఉండాలని, దావీదు గారు తగ్గింపు జీవితం మనలో కూడా ఉండాలని, మాట్లాడే విధానంలోనూ ఉద్దేశంలోనూ ఆయనకు అంగీకారంగా ఉండేలాగున మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన రాకడ వరకు విశ్వాసంతో జీవిద్దాం. ఆమేన్.